Attention. Standard is attention. Sing national song Vande Mataram. Standard is attention. Now our respected revenue division officer will unfurling the flag. జెండాను ఆవిష్కరిస్తారు. Elliot. Ada. మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొంటున్నాము. ఈరోజు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ శ్రీ వి మురళీకృష్ణ గారి యొక్క సారథ్యంలో యొక్క వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఉద్దేశించి ముందుగా తహసీల్దార్ విజయశ్రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజున 77వ గణతంత్ర వేడుకలు జరపడానికి మనమంతా సంసిద్ధమై ఉన్నాము. ఈ రోజున ఎంతో త్యాగాలతో కూడుకున్నటువంటి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత మన రాజ్యాంగాన్ని రాసుకొని ఈ రోజున మన రాజ్యాంగం బద్ధంగా ఈ రోజున గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి మనం ఎంతో కృషి చేసినటువంటి నాయకుల్ని అట్లాగే స్వాతంత్ర సమరయోధుల్ని మనం స్మరించుకుంటూ మన యొక్క వారి యొక్క త్యాగాలని స్మరించుకుంటూ రాబోయే భవిష్యత్తు తరాలకి మనకి తోడుగా అందరూ యొక్క మనల్ని కోరుకుంటూ మన భవిష్యత్తు తరాలకు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారిని ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ స్టాఫ్ అందరికీ విలేకరులందరికీ నమస్కారం. బాలబాలందరూ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మన దేశం అంతా కూడా 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, బాలబాలందరికీ 1947 ఆగస్టు 15న మనం ఏం జరుపుకుంటాం, మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అలాగే జనవరి అప్పుడు ఏమైనప్పుడు మామూలుగా 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రం వస్తే 1950 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ అమల్లోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి జనవరి 26 తారీఖున ఏం చేస్తున్నాం, దేశవ్యాప్తంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అంటే 47 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఆ తర్వాత 1950 సంవత్సరం జనవరి 26న మనం రాజ్యాంగాన్ని రచించుకుని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చూస్తున్నారు కదా, వారి యొక్క సారథ్యంలో రాజ్యాంగాన్ని మన దేశానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించుకుని సుపరిపాలన అందించాలని చెప్పని ఆ రోజు మహానుభావులు అందరూ కూడా స్వాతంత్రం రావడానికి చాలామంది కృషి చేశారు. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఆ రాజ్యాంగాన్ని ఇంచుమించు 3 సంవత్సరాలు అనేక దేశాల నుంచి మంచి మంచి పాయింట్స్ని మన దేశంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా తయారు చేసుకుని అది రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భారతీయులందరూ కూడా అప్పుడున్న నాయకులందరూ కూడా మీరు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. గాంధీజీ, అక్కడ గాంధీ గారిని చూస్తున్నాం, మహాత్మా గాంధీజీ గారిని. మరి ఏ విధంగా అయినా సత్యాగ్రహం, అహింస అనే సిద్ధాంతాల ద్వారా మన పోరాడారు స్వాతంత్ర పోరాటానికి.
ఇంకా నాయకులు చాలామంది నాయకులు ఉన్నారు. అట్లాగే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ ఏ విధంగా కృషి చేశారు, ఆ విధంగా అన్నీ కూడా మనం మీరు పుస్తకాలు చదువుకోవాలి. వారి యొక్క గొప్ప గొప్ప త్యాగ నిరసనను కూడా మనం స్మరించుకోవాలి. వారి యొక్క అడుగుజోడలా కూడా మనం పయనించాలి. తర్వాత అట్లాగే మీరంతా కూడా మంచి భవిష్యత్తున్న బాలికలు. ఈ రోజున క్రమశిక్షణతో మీరు బాగా చదువుకుని ఉంటే ఉపాధ్యాయులు చెప్పింది వినటం కానీ తల్లిదండ్రులు చెప్పింది విని మీకు సంబంధించిన మెయిన్ అంతా కూడా చదువు, దాంతోపాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఆటపాటలు, తర్వాత అన్నీ అవి కూడా దాంట్లో భాగమే, చదువులో భాగమే. ఇవన్నీ కూడా మీరు మీ స్కూల్లో అన్నీ కూడా చేసుకుంటే మంచి స్థాయిలో మీరందరూ కూడా నిన్న చూశాను ఒక కార్యక్రమం. ఒక అమ్మాయి 8th క్లాస్ చదివే అమ్మాయి ఏంటమ్మా నీ గోల్ అంటే వాడు స్పష్టంగా చెప్పింది, నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పలానా గ్రూప్ చదువుతాను, డిగ్రీలో పలానా చేసి నేను పలానా సివిల్ సర్వీసెస్లో IAS లేదా IPS ఏదో సాధించాలి, ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పిన అమ్మాయి ధైర్యంగా చెప్పింది. అంటే ఆ విధంగా కాన్ఫిడెన్స్ మీ అందరిలో కూడా నేను కూడా ఏదో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పని మీరందరూ కూడా బాలికలందరూ కూడా అనుకోవాలి. మంచి అవకాశాలు గవర్నమెంట్ కూడా మీకు స్కూల్స్లో కూడా మీకు మంచి బ్యాగ్స్ కావచ్చు, తర్వాత మంచి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, మంచి ఉపాధ్యాయులను కూడా మీకు ట్రైన్డ్ టీచర్లను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు తర్వాత మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని కూడా బాగా చదువుకుని మీరు చక్కమని ఈరోజు ఏదో మన సెలవు ఇస్తారు, ఈ రోజంతా జనవరి 26వ తారీఖున ఏదో మన జెండా ఎగరేస్తారు అంతటికే కాకుండా ఈ పుస్తకాలు చదువుకున్న గొప్ప గొప్ప నాయకులను కూడా స్మరించుకుంటూ మనం కూడా మంచి అలవాట్లతో మంచి ఆలోచనతో మనం కూడా చేసుకుంటే మీ స్థాయిలో చేసుకుంటుంటే మంచి భావి భారత పౌరులుగా తీసుకొస్తారు. మరొకసారి అందరూ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. అటెన్షన్, స్టాండర్డ్ ఈస్ జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ ఈ యొక్క బాలికలకు పిల్లలకి కొన్ని చిన్న బహుమతులు మరియు మిఠాయిలు పంపిణీ చేస్తారు. నోట్ పుస్తకం